హాయ్ అందరికీ. ఈరోజు మనం కెమిస్ట్రీలో చాలా ముఖ్యమైన రెండు రకాల చర్యల గురించి మాట్లాడుకోబోతున్నాం. సంయోగం, వియోగం. అబ్బో, ఈ పేర్లు వినడానికి కొంచెం కష్టంగా ఉన్నాయేమో, కానీ నమ్మండి, ఇవి చాలా చాలా సింపుల్. ఈ విశ్లేషణ అయిపోయేసరికి ఇవి రెండూ మీకు చాలా తేలిగ్గా అర్థమైపోతాయి. సరే, ఇక మొదలుపెట్టేద్దామా? రసాయన చర్యలు అనగానే మనకు వెంటనే ల్యాబ్స్, బీకర్లు గుర్తొస్తాయి కదా. కానీ నిజానికి కెమిస్ట్రీ మన చుట్టూనే ఉంది. మన వంటగదిలో వేసవిలో పాలు విరిగిపోవడం దగ్గర్నుంచి బయట గేటుకి ఇనుము తుప్పు పట్టడం వరకు చివరికి మనం ఊపిరి పీల్చుకోవడం కూడా ఒక రసాయన మార్పే. సో ఈ మార్పులెలా జరుగుతాయి, సైంటిస్టులు వీటిని ఎలా విడదీసి చూస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, మనం మొదటగా తెలుసుకోబోయేది సంయోగ చర్యల గురించి. పేర్లోనే ఉంది చూడండి, సంయోగం అంటే ఏంటి? కలవడం. సింపుల్గా చెప్పాలంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ వస్తువులు కలిసిపోయి ఒక్కటిగా మారడం. అదెలాగో ఇప్పుడు చూద్దాం. దీన్ని అర్థం చేసుకోవటానికి ఒక చిన్న ప్రయోగం చేద్దాం. ఒక గాజు బీకర్ తీసుకుని అందులో కొంచెం పొడి సున్నం, అంటే సైన్స్ భాషలో కాల్షియం ఆక్సైడ్ వేయండి. ఇప్పుడు దానికి మెల్లగా నీళ్లు కలపండి. కలిపిన తర్వాత ఆ బీకర్ను బయటనుంచి జాగ్రత్తగా టచ్ చేసి చూడండి. ఏమనిపిస్తోంది? గమనించారా? బీకర్ వేడెక్కింది కదా. అసలు ఈ వేడెక్కడ్నించొచ్చింది? అదే ఇక్కడ జరిగిన రసాయన చర్యకి ఒక ముఖ్యమైన ప్రూఫ్. సున్నం, నీరు జస్ట్ మిక్స్ అవ్వడమే కాదు, ఆ రెండు కలిసిపోయి ఒక కొత్త పదార్థాన్ని తయారుచేశాయి. ఆ ప్రాసెస్లో కొంత శక్తిని వేడి రూపంలో బయటకు రిలీజ్ చేశాయన్నమాట. సో మనం చేసిన ప్రయోగం బట్టి సంయోగచర్య అంటే ఏంటో చెప్పొచ్చు. ఇక్కడ చర్యలో పాల్గొన్న సున్నం, నీరు ఉన్నాయి కదా, వాటిని క్రియాజనకాలు లేదా రియాక్టెంట్స్ అంటారు. అంటే వంట చేయడానికి కావలసిన పదార్థాలలాంటివన్నమాట. ఇక చర్య తర్వాత మనకు కొత్తగా ఒక పదార్థమొచ్చింది కదా, దాన్ని క్రియాజన్యం లేదా ప్రోడక్ట్ అంటారు. అంటే మన ఫైనల్ డిష్ లాంటిది. సో సింపుల్గా రెండు లేదా అంతకంటే ఎక్కువ క్రియాజనకాలు కలిసిపోయి ఒకే ఒక్క క్రియాజన్యం ఏర్పడితే దాన్నే సంయోగచర్య అంటాం. దీన్ని గుర్తుపెట్టుకోవడం ఇంకా ఈజీ. రెండు వేరువేరు పదార్థాలు కలిసిపోయి ఒక సింగిల్ పదార్థంగా మారాయి. రెండు నుంచి ఒకటి. చాలా సింపుల్ కదా. మీకు గుర్తుందా, మన ప్రయోగంలో బీకర్ వేడెక్కింది. అలా ఒక చర్య జరిగినప్పుడు వేడి బయటకు రిలీజ్ అయితే దాన్ని ఉష్ణమోచక చర్య అంటారు. చూడండి, మోచక అంటే విడుదల చేయడం. ఇంగ్లీష్లో ఎగ్జోథర్మిక్ అంటారు. ఎగ్జో అంటే బయటకు, థర్మిక్ అంటే వేడి. అంటే వేడిని బయటకు పంపే చర్య అన్నమాట. సంయోగ చర్యలకు మరికొన్ని ఉదాహరణలు చూద్దాం. మనం బొగ్గును మండిస్తాం కదా, అప్పుడు కార్బన్ గాలిలోని ఆక్సిజన్తో కలిసి కార్బన్ డయాక్సైడ్గా మారుతుంది. ఇది ఒక సంయోగ చర్య. అలాగే హైడ్రోజన్, ఆక్సిజన్ కలిసి నీరు ఏర్పడటం కూడా సంయోగ చర్యే. చివరికి మనం శ్వాస తీసుకున్నప్పుడు కూడా లోపల ఇదే జరుగుతుంది. మనం తిన్న ఆహారంలోని గ్లూకోజ్ మనం పీల్చిన ఆక్సిజన్తో కలిసి మన శరీరానికి శక్తినిస్తుంది. ఇది కూడా ఒక సంయోగ చర్య. ఇంకా ఉష్ణమోచక చర్య కూడా. సరే, ఇప్పటిదాకా మనం పదార్థాలు ఎలా కలుస్తాయో చూశాం. మరి దీనికి అచ్చం ఆపోజిట్, అంటే ఒకే పదార్థం విడిపోతే ఏమవుతుంది? దాన్నే వియోగచర్య అంటారు. అంటే విడిపోవడం అన్నమాట. దాని గురించి ఇప్పుడు వివరంగా చూద్దాం. దీనికోసం ఇంకో చిన్న ప్రయోగం చేద్దాం. ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకుని అందులో 2 గ్రాముల ఫెర్రస్ సల్ఫేట్ స్ఫటికలాన్ని వెయ్యండి. ఫస్ట్ వాటి రంగును జాగ్రత్తగా గమనించండి. లేత ఆకుపచ్చ రంగులో ఉన్నాయి కదా. ఇప్పుడు ఆ టెస్ట్ ట్యూబ్ను నెమ్మదిగా వేడి చేద్దాం. వావ్, చూసారా? వేడి చేయగానే ఆ గ్రీన్ కలర్ కాస్త మారిపోయింది. రంగు మారిందంటే దానర్థమేంటి? సింపుల్, అక్కడ ఒక రసాయన మార్పు జరిగింది. అంటే ఆ ఒక్క పదార్థం కాస్త వేడికి బ్రేక్ అయిపోయిందనర్థం. దీన్నే వియోగచర్య అంటాం. అంటే ఒకే ఒక క్రియాజనకం విచ్ఛిన్నం చెంది, అంటే విడిపోయి, రెండు లేదా అంతకంటే ఎక్కువ సింపుల్ క్రియాజన్యాలను ఏర్పరుస్తుంది. మన ప్రయోగంలో ఆ ఒక్క ఫెర్రస్ సల్ఫేట్ వేడికి విడిపోయిందన్నమాట. గమనించారా? ఇది సంయోగచర్యకు పూర్తిగా వ్యతిరేకం కదా. అక్కడేమో 2 నుంచి 1 అయింది. ఇక్కడ 1 నుంచి 2 లేదా అంతకంటే ఎక్కువవుతున్నాయి. ఈ చిన్న లాజిక్ గుర్తుంచుకుంటే చాలు. ఈ రెండింటి మధ్య తేడా మీకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఒక్క క్షణం ఆలోచించండి. ఏదైనా ఒకదాన్ని విడగొట్టాలంటే మనకు శక్తి కావాలి కదా. అలాగే వియోగ చర్యలు జరగడానికి కూడా శక్తి అవసరం.
ఆ శక్తి ముఖ్యంగా 3 రూపాల్లో ఉంటుంది. 1 వేడి అంటే ఉష్ణం, 2 వెలుగు అంటే కాంతి, ఇక 3 కరెంట్ అంటే విద్యుత్. మనం ఇందాక ఉష్ణమోచక చర్యల గురించి మాట్లాడుకున్నాం, అంటే వేడిని బయటకు రిలీజ్ చేసేవి. ఇది దానికి కరెక్ట్ ఆపోజిట్, ఉష్ణగ్రాహక చర్య. పేర్లోనే ఉంది, గ్రాహక అంటే గ్రహించడం, తీసుకోవడం. మన ఫెర్రస్ సల్ఫేట్ ప్రయోగంలో చర్య జరగడం కోసం మనం బయటనుంచి వేడిని ఇచ్చాం కదా, అంటే ఆ పదార్థం ఉష్ణాన్ని గ్రహించింది. అందుకే ఇది ఉష్ణగ్రాహక చర్య. ఉష్ణాన్ని అంటే వేడిని ఉపయోగించి ఒక పదార్థాన్ని విడగొడితే దాన్ని ఉష్ణవియోగం అంటారు. ఒక మంచి ఉదాహరణ ఏంటంటే, సిమెంట్ ఫ్యాక్టరీలలో సున్నపురాయిని బాగా వేడి చేస్తారు. అప్పుడు అది పొడి సున్నం, కార్బన్ డయాక్సైడ్గా విడిపోతుంది. శక్తి కాంతి రూపంలో కూడా ఉండొచ్చు. సిల్వర్ బ్రోమైడ్ అనే ఒక కెమికల్ మీద సూర్యరశ్మి పడగానే అది సిల్వర్గా బ్రోమిన్గా విడిపోతుంది. పాతకాలం నాటి బ్లాక్ అండ్ వైట్ ఫోటోగ్రఫీ వెనక ఉన్న సైన్స్ ఇదే. చాలా ఇంట్రెస్టింగ్ కదా. ఇక మూడోది విద్యుత్ శక్తి. మనం తాగే నీటి ద్వారా కరెంట్ పాస్ చేస్తే అది తన అసలు మూలకాలైన హైడ్రోజన్, ఆక్సిజన్ గ్యాస్లుగా విడిపోతుంది. దీన్ని విద్యుత్ విశ్లేషణ లేదా ఎలక్ట్రాలిసిస్ అంటారు. సో చూసారుగా, ఒక పదార్థం విడిపోవాలంటే ఉష్ణం, కాంతి లేదా విద్యుత్ ఇలా ఏదో ఒక రూపంలో ఎనర్జీ ఖచ్చితంగా కావాలి. ఓకే, ఈరోజు మనం కెమిస్ట్రీలో 2 బేసిక్ చర్యల గురించి నేర్చుకున్నాం. ఒకటి కలవటం, ఇంకొకటి విడిపోవటం. ఈ రెండింటి మధ్య ఉన్న అసలైన తేడాను ఒక్కసారి గుర్తుచేసుకుని ముగిద్దాం. ఈరోజు మనం నేర్చుకున్న టాపిక్ మొత్తం సారాంశం ఇదే. సంయోగమంటే కలవటం, అంటే రెండూ కలిసి ఒకటిగా మారడం. వియోగమంటే విడిపోవటం, అంటే ఒకటి విడిపోయి రెండుగా లేదా అంతకంటే ఎక్కువగా మారడం. సింపుల్గా చెప్పాలంటే ఈ 2 చర్యలు ఒకదానికొకటి అద్దంలో చూసినట్టు కంప్లీట్ ఆపోజిట్ అన్నమాట. ఇప్పుడు మీకోసం ఒక ప్రశ్న. మనం ఇందాకట్నుంచి మాట్లాడుకున్నదాని ఆధారంగా సంయోగ చర్యలను వియోగ చర్యలకు వ్యతిరేకం అని ఎందుకు అంటారు అనొకసారి ఆలోచించండి. దీనికి సమాధానాన్ని సమీకరణాలతో సహా రాసి చూస్తే ఈ కాన్సెప్ట్ మీకు ఇంకా పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. మరో ఆసక్తికరమైన కెమిస్ట్రీ టాపిక్తో మళ్ళీ కలుద్దాం.